నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్। ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని। ముందుగా ముఖ్యాంశాలు। ముగిసిన ముఖ్యమంత్రి లండన్ టూర్, రాష్ట్రానికి వచ్చిన జగన్ కు గన్నవరంలో ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు। తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ తీపి కబురు, జూన్ 2న ఏపీలోకి, జూన్ 10న తెలంగాణలోకి రుతుపవనాల రాక। గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం। తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన నిన్నటితో ముగిసింది। ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు। గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్న జగన్ ఇవాళ పార్టీ నేతలతో భేటీ కానున్నారు। కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై చర్చలు జరపనున్నారు। 15 రోజులుగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై కూడా జగన్ సమీక్ష చేయనున్నారు। నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది। జూన్ 2వ తేదీన ఏపీలో, జూన్ 10 నుంచి తెలంగాణలో విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది। ఏపీలో 2 రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని, దక్షిణ కోస్తాలో వడగాలులు వీస్తాయని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలియజేసింది। ఇప్పటికే కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా ముందుకు విస్తరిస్తున్నాయి। రుతుపవనాల ప్రభావంతో భారీ మేఘాలు కమ్ముకుని భారత భూభాగంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి। నైరుతి రుతుపవనాల కదలికతో ఏపీలో తొలకరి జల్లులు కురిసేందుకు సిద్ధమవుతున్నాయి। కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది। శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు। స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలియజేశారు। భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు।
సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. తెల్లవారుజాము నుంచి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని మొగల్తూరు రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు మొక్కులు చెల్లించుకుంటూ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని టీడీపీ నాయకులు మాజీ జెడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చైతన్యంగా ముందుకు వచ్చి ఓట్లు వేసిన తీరును చూస్తే వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గాజు గ్లాసు విజయం తథ్యమన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, జగన్ ప్రిజనరీ నాయకుడని ఎద్దేవా చేశారు. ఏదైనా సరే మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలి. ఇక్కడ ఈ 5 సంవత్సరాల కాలంలో మౌలిక సదుపాయాలనేది మొత్తాన్ని మర్చిపోయారు. పంచాయతీలని ఈ గవర్నమెంట్ మొత్తం నిర్వీర్యం చేసేసింది. ఇటువంటి పరిస్థితుల్లో మాత్రం ప్రజలందరూ కూడా ఆ రోజు ఓటింగ్కి 6 గంటల కంటే ముందు కూర్చొని ఓట్లు వేయడం మొదలెట్టారు. రాత్రి 10 అయినా 11 అయినా సరే ఓట్లు వేస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఇటువంటిది ఎప్పుడు జరగలేదు. ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగింది. విపరీతంగా పెరగడం వలన దీనికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఏ రకమైన అభివృద్ధి లేదు. విద్యార్థులు చాలామంది స్టూడెంట్స్ చదువుకున్నారు, వారికి ఏ రకమైన ఉద్యోగాలు లేవు. కూలీలు కానీ మేస్త్రులు కానీ ఎవరికి కూడా ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు కూడా ప్రభుత్వం మారాలి. ప్రభుత్వం మారిన తర్వాత మా అందరూ కూడా న్యాయం జరగాలని చెప్పి ప్రతి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఇక కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గ్లాస్తే హవా అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రిజనరీ నాయకుడు. విజన్ అంటే ఇక్కడ భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఏం చేయాలి, డెవలప్మెంట్ ఏం చేయాలని ఆలోచనతో ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే, ప్రెసిడెంట్ నాయకుడు అంటే జైలుకి వెళ్ళడం రావడం. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇది. అందువలన ఈ ఓటింగ్ శాతం పెరగటానికి ఈ కూటమికే విజయావకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, రేపు రాబోయేది రాష్ట్రంలో కూటమిది అధికారం. అలాగే కాకినాడలో సైకిల్, కాకినాడ రూరల్లో గ్లాస్ అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.